బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్న దాడులను ఖండించని వాళ్లు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. దేశంలో చిన్న సంఘటన జరిగినా లౌకికవాదం పేరిట గగ్గోలు పెట్టే మేధావులు మైనారిటీల మీద జరుగుతున్న దాడుల పట్ల మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా జాతీయ జెండాను ఎగరవేయాలన్న ఆయన, జాతీయ జెండాను ఎగరవేయని వాళ్లు దేశభక్తిని దేశ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించుకోవాలి. ఈ దేశ గౌరవాన్ని మంటగల్పాలని చూస్తున్నటువంటి మేధావులారా, బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనం ఎందుకనేది మీరు స్పందించాలి. గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నటువంటి దాడులకి ఎవరు మాట్లాడతలేరని గజ్వేల్ పట్టణం బంద్ చేసిరంటే ప్రజలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు నాయకుల మీద ఉందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. సెక్యులరిజం అంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండాలి, కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీ మౌనం ఏ రకమైనటువంటి సంకేతం పంపిస్తుందో ఒకసారి ఆలోచించు. అందుకని దయచేసి జాతీయ జెండా పట్ల, ఈ దేశం పట్ల, ఈ దేశం నాది అనేటువంటి భావన పెంపొందించేందుకు భారత ప్రధాని గారు పిలిపించినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరూ భాగస్వాములై అన్ని ఇళ్ల మీద రేపు జాతీయ జెండాలు ఎగిరేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తాం.